కలుగుతున్నాయి కాబట్టి రెండో విడత మూడో విడత పక్కన పెట్టండి, ఎయిర్పోర్ట్ కబుర్లు పక్కన పెట్టండి. గన్నవరం విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి గట్టిగా చెప్తున్నాం. ఇవాళ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తారు. గన్నవరం ఎయిర్పోర్ట్ని ఇప్పటికే 7 ఏళ్ల నుంచి దాన్ని నత్తనడకని సాగిస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఏం చేద్దాం అనుకుంటున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ని? అంటే ఇంకొక 5,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకుని జిఎంఆర్కో అదానికో ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టబెట్టి గన్నవరం ఎయిర్పోర్ట్ని పండబెడదాం అనుకుంటున్నారా? విమానయాన శాఖ మంత్రి తెలుగువాడు అయ్యుండి రామ్మోహన్ నాయుడు గారు దానికి బాధ్యత తీసుకోరా? ఇవాళ కూడా మిడిల్ ఈస్ట్ కనెక్ట్ చేసే అంతర్జాతీయ విమానాశ్రయ సర్వీసులు విజయవాడకు తీసుకురారా? అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎవరైనా సరే విదేశీయానం కానీ స్వదేశీయానం కానీ విమానం ఎక్కాలంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తప్ప ఇంకొక ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వీలు లేదా? ఇదేనా మీ ఉద్దేశం? ఇదేనా మీ అభివృద్ధి? ఇదేనా మీ మోడల్? ఇదేనా మీ విజన్? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా కడుపుమండి అడుగుతున్నాం. మీడియా సమావేశంలో రాజకీయ ప్రసంగం ఉండక సైంటిఫిక్ ప్రసంగం ఉండదు కదా సార్.